హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి మనకి లేటెస్ట్ గా ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా 64,740 రూపీస్ దాకా మీకు శాలరీ కూడా అయితే రావడం జరుగుతుంది ప్రతి నెల. సో మీకు బెనిఫిట్స్ కూడా అయితే రావడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి. హౌస్ రెంట్ అలయన్స్ అని, డియర్నెస్ అలయన్స్, ట్రావెల్ అలయన్సెస్, అలాగే మెడికల్ ఎక్స్పెన్సెస్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా అయితే మీకు వర్తించడం జరుగుతుంది. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అయితే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టెంపరరీ కాంట్రాక్ట్ కాదనమాట. సో పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. సో ఉమెన్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదనమాట. మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో ఎవరైతే పర్మనెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది, మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. వీడియోలోకి వెళ్లే ముందులా మీరు ఇక్కడ దాకా ఈ వీడియోని చూసినట్లయితే ఖచ్చితంగా మన కంటెంట్ నచ్చే ఉంటుంది. సో కాబట్టి వెంటనే లైక్ చేసి ఈ వీడియోని అయితే చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన సిఎస్ఐఆర్ సంస్థ కింద పనిచేసే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి లేటెస్ట్ గా డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ అయితే రావడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రిక్రూట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ 2025 అని చెప్పి క్లారిటీగా అయితే ఇచ్చారనమాట. సో మనకి ఆల్రెడీ 10th ఏప్రిల్ నుంచి అయితే మనకి ఈ జాబ్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఇవాళ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు 10 AM నుంచి. సో కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూసి. సో లాస్ట్ డేట్ అయితే 10th మే లోపల అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమకండి. ఈ వీడియో చూడంగానే ఇవాళ రేపట్లో అయితే వెంటనే అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ. సో మీరైతే 2 విధాలుగా అయితే అప్లై చేయాలి. ఒకటి ఆన్లైన్ లో అప్లై చేయాలి, ఇంకోటి మీరు పోస్ట్ లో కూడా అయితే పంపించాలి. అది పోస్ట్ లో ఏమేమి పంపించాలి, ఎలా పంపించాలి అవన్నీ కూడా అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి చివరి దాకా చూడండి. సో వీటికి సంబంధించి ఎగ్జామినేషన్స్ ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో మనకి ఇక్కడ తర్వాత ఫర్దర్ గా అయితే వీళ్ళు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో. సో ఇక్కడ మీకు వీటికి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పి డిఫరెంట్ కేటగిరీస్ లో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో అలాగే మీకు ఎమాల్మెంట్స్ చూసినట్లయితే 64,740 రూపీస్ దాకా అయితే మీకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు కాబట్టి ప్రతి ఒక్క కేటగిరీలో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఓబీసీ, అలాగే ఎస్టీ, అన్రిజర్వ్డ్, తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్ కి ఉంది, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి ఉంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో వీటికి సంబంధించి ఈ డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా మనకి ఇక్కడ బెనిఫిట్స్ ఏమున్నాయో చూద్దాం. సో బెనిఫిట్స్ ఆఫ్ ఈ జాబ్స్ కి మీరు కనుక సెలెక్ట్ అయినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి మీకు శాలరీతో పాటు డియర్నెస్ అలయన్స్, అలాగే హౌస్ రెంట్ అలయన్స్, ట్రాన్స్పోర్ట్ అలయన్స్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. అలాగే మీకు మెడికల్ ఎక్స్పెన్సెస్, లీవ్, ట్రావెల్ కన్సెషన్, చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అలయన్సెస్ ఇవన్నీ కూడా అయితే మీకు వస్తాయి అనమాట. తర్వాత నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా అయితే మీకు వర్తించడం జరుగుతుంది. ఇక్కడ మీకు అదర్ కండిషన్స్ ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. సో మీరు ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ని మీరు జిరాక్స్ తీసుకున్న తర్వాత ఆ జిరాక్స్ తో పాటు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే మీరు పోస్ట్ కూడా అయితే చేయాలి. అది ఎలా కూడా చెప్తాను. సో కాబట్టి చివరి దాకా చూడండి. సో వీటికి సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అప్లై చేసుకోవచ్చు. కొన్ని వాటికి మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. సో ఇక్కడ మీకు రిజర్వేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కి ఎక్స్ట్రా 5 years, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ కి అంటే నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి సో ఇంకా ఎక్స్ట్రా 3 years వరకు అప్లై చేయొచ్చు. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే ఎక్స్ట్రా 10 years వరకు అప్లై చేసే అవకాశం అయితే ఉందన్నమాట. వీటికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్ కి మీకు ముందుగా ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాంట్లో క్వాలిఫై అయితే సరిపోతుంది. ఫస్ట్ దాంట్లో క్వాలిఫై అయిపోతే మీకు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కి అయితే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళు కాల్ లెటర్స్ అనేవి ఇష్యూ చేస్తారు. తర్వాత పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని ఉంటాయి. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పేపర్ 2, పేపర్ 3 ప్రకారం అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఎలాంటి రాయాల్సిన అవసరం ఏం లేదు మీకు. సో డైరెక్ట్ గా ఆప్షన్స్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఇవే ఉంటాయి అనమాట. సో మీకు కన్సర్న్ సబ్జెక్ట్ గురించి కూడా అయితే పేపర్ 3 లో అయితే ఉండడం జరుగుతుంది. సో ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అనేది పేపర్ 2, పేపర్ 3 బట్టి అయితే మీకు ఉంటుంది. సో మీకు ఇక్కడ మెథడాలజీ అంటే మీకు ఒకవేళ సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే ఎలా కన్సిడర్ చేస్తారని చెప్పి ఇచ్చారు. సో ఇది కూడా మీరు చదువుకోవచ్చు అనమాట కావాలనుకున్నట్లయితే. సో ఇక్కడ మీకు హౌ టు అప్లై అని చెప్పించారు. మీరు ఫస్ట్ ఆన్లైన్ లో అయితే అప్లై చేయాలన్నమాట. సో అప్లై చేసిన తర్వాత
మీరు దాన్ని పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది ఫైనల్ అప్లికేషన్ ఫామ్ ని. సో ఇక్కడ మీకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ ఆల్ అదర్ ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. వీళ్ళు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు కాబట్టి వీళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 500 రూపీస్ అయితే పే చేయాలి. సో 500 రూపీస్ పే చేయాలనుకోమాకండి. ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో సెలెక్ట్ అయినట్లయితే మీరు పర్మనెంట్ గా జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరైతే ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ లో అప్లై చేయడానికి లింక్ అనేది మన కామెంట్ బాక్స్ లో ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఆన్లైన్ లో అప్లై చేసే ముందు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. సో ఇక్కడ మీకు ఫీమేల్ క్యాండిడేట్స్ కి అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ కి ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదనమాట, అంటే అప్లికేషన్ ఫీజు లేదు. సో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు పే చేయాలి. అది కూడా ఆన్లైన్ లో పే చేయాలి. వీళ్ళందరికీ ఎలాగ అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి ఇంటర్ పాస్ అయినా డిప్లొమా పాస్ అయినా మీరైతే వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చేది కాబట్టి. సో 500 ఫీ పేమెంట్ చేసేవాళ్ళు సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ అప్లై చేసుకోండి. సీరియస్ గా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినట్లయితే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఇవే అడుగుతారు అనమాట, జనరల్ క్వశ్చన్స్. సో ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. సో కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో మీరు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్అవుట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 7th మే లోపల అయితే మీరు అప్లై చేసుకోవాలి. ఎలా ఎవరు మిస్ అవ్వద్దు. సో వీటికి సంబంధించి మీరు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అవన్నీ కూడా అయితే అప్లోడ్ చేయాలంట. సో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇచ్చారు కదా ఈ డీటెయిల్స్ అన్ని, ఈ డాక్యుమెంట్స్ అన్ని ముందరగానే పీడిఎఫ్ చేసి ఉంచుకోండి. అప్లై చేసేటప్పుడు ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ బాక్స్ లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసినట్లయితే మీకైతే వెబ్సైట్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది అప్లై చేయడానికి. మీకైతే ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. సో ఇక్కడ మీరు టైటిల్ ఎంటర్ చేయండి, అంటే మిస్టరా, మిస్సా, మిసెస్ అని చెప్పి. తర్వాత మీ నేమ్, తర్వాత మీ కన్ఫర్మ్ నేమ్, మళ్ళీ మీ ఫుల్ నేమ్ రాయండి. తర్వాత మళ్ళీ మీ ఈమెయిల్ ఐడి, తర్వాత మళ్ళీ అదే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ మళ్ళీ కన్ఫర్మ్ దగ్గర అది కూడా ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ అదే. తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్ అనమాట, మీ పాస్వర్డ్ మర్చిపోతే సెక్యూరిటీ క్వశ్చన్ ద్వారా రిట్రీవ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ ఏదో ఒకటి పెట్టుకోండి, అంటే వాట్ ఈస్ ఇన్ విచ్ సిటీ యువర్ టౌన్ వాజ్ యువర్ మదర్ బోర్న్, లేకపోతే వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ బుక్ నేమ్, ఏదో ఒకటి మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోండి. తర్వాత దాని యొక్క ఆన్సర్ అయితే మీరు ఇక్కడ టైప్ చేయండి. తర్వాత మీకు ఏదైతే క్యాప్చా కనిపిస్తుందో ఆ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి సో రిజిస్టర్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడికి అయితే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే మీకు రావడం జరుగుతాయి. సో ఆ ఈమెయిల్ ఐడిలో యూజర్ ఐడి, పాస్వర్డ్ ని మీరు గుర్తుపెట్టుకుని లేకపోతే ఒక చోట రాసుకున్న తర్వాత మీరైతే సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇందాక చెప్పిన విధంగా యూజర్ ఐడి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ రిజిస్టర్డ్ సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్ ఐడికి యూజర్ నేమ్ వస్తుంది కదా, అది ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ వస్తుంది కదా, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి మీకు అక్కడ ఏదైతే క్యాప్చా కనిపిస్తుందో ఆ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అయితే మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏవైతే డాక్యుమెంట్స్ వాళ్ళు అప్లోడ్ చేయమని అడుగుతారో సో అవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లో అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ కూడా అయితే మీరు ఫోటో తీసి దాన్ని కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఫోటోగ్రాఫ్ ని కూడా అయితే మీరు ఫోటో తీసుకుని ఉంచుకోండి, అది కూడా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా అయితే ఇలా అప్లై చేసుకోండి. సో మీరు ఎవరైతే అప్లికేషన్ ఫీజు పే చేయాలో అది కూడా చెప్తాను. ఎవరైతే అప్లికేషన్ ఫీజు పే చేయక్కర్లేదో వాళ్ళు డైరెక్ట్ గా ఇలా అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన వాళ్ళు మీరు అయితే అప్లికేషన్ పేమెంట్ రిసిప్ట్ కూడా దీనిలో అప్లోడ్ చేయాలి. అలాగే ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్, అలాగే డేట్, అలాగే ఎంత అమౌంట్ చేశారు పేమెంట్ అది కూడా మీరు ఎంటర్ చేయాలి. కాబట్టి సో ఫస్ట్ అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన వాళ్ళు అప్లికేషన్ ఫీజు పే చేసి ఇదైతే ఈ ప్రాసెస్ అంతా అయితే చేయండి. సో ఇప్పుడైతే అప్లికేషన్ ఫీజు ఎలా పే చేయాలో చెప్తాను. దాని యొక్క లింక్ కూడా అయితే కామెంట్ బాక్స్ లో ఉంటుంది. సో అది క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫీజు పే చేయడానికి ఎస్బీ కలెక్టర్ వాళ్ళకి సంబంధించి సో మీకైతే ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇదైతే ఎస్బీఐ కలెక్టర్ వాళ్ళకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సిఎఫ్టిఆర్ క్యాంపస్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ మీకు సెలెక్ట్ కేటగిరీ దగ్గర అప్లికేషన్ ఫీజ్ ఫర్ రెగ్యులర్ అపాయింట్మెంట్ అని చెప్పి ఉంటుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రీడైరెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ నెంబర్, సో మీకు ఇక్కడ అప్లికెంట్ నేమ్, తర్వాత అడ్రస్, తర్వాత రిఫరెన్స్ ఇది వదిలేయండి. స్టార్ మార్క్స్ ఉన్నవి అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పోస్ట్ కోడ్, మీరు ఏ పోస్ట్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, అంటే TA01 TA02 అది. తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అమౌంట్ ఎంత పే చేయాలి అంటే 500 కాబట్టి 500. తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మళ్ళీ అదే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి మీరైతే ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంది. ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసి మీరు ఇక్కడ క్యాప్చా కనిపిస్తుందా, అక్కడ మీకు ఏదైతే క్యాప్చా ఉంటుందో సో అది ఎంటర్ చేయండి.
సో, ఇక్కడ మీకు అప్లికేషన్ నంబర్ కూడా అడిగారు కాబట్టి ఫస్ట్ మీరైతే అప్లికేషన్ ఫార్మ్‌నైతే ఫిలప్ చేయాలి. ఇందాక చెప్పిన ప్రాసెస్ ఉంది గదా! అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలో. సో, అలా ఫస్ట్ రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ మీరైతే లాగిన్ అయ్యి సో, మీరైతే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయండి. లాస్ట్‌లో మీకైతే పేమెంట్ డీటెయిల్స్ అయితే రావడం జరిగితే అప్పుడు మీకు రిజిస్టర్ అయిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత మీకైతే అప్లికేషన్ నంబర్ కూడా అయితే మీకు జనరేట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ఫార్మ్‌ని ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందు ఆ ప్రాసెస్ అయితే చేయండి. ఇందాక చెప్పిన విధంగా కాకుండా. సో, ఆ తర్వాత ఇదైతే చేయండి. సో, ఇలా చేసేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకైతే పేమెంట్ డీటెయిల్స్ అయితే వెరిఫై చేయండి. ఆ తర్వాత కంప్లీట్ పేమెంట్ అయితే చేయండి. డెబిట్ కార్డ్ ద్వారా గానీ, లేపోతే యూపీఐ ద్వారా గానీ చేసిన తర్వాత పేమెంట్ రిసిప్ట్ కూడా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫార్మ్‌లో. సో, ఇందాక చెప్పిన దాంట్లో సో, పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడీ నంబరు, తర్వాత ఎంత పే చేశారు, ఏ డేట్‌న పే చేశారు, అవన్నీ కూడా అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా ఫైనల్‌గా అయితే సబ్మిట్ అయితే చేయొచ్చనమాట. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లికేషన్ ఫీజ్ పే చేసి, ఇలా పే చేసి అప్లై చేసుకోవచ్చు. ఇలా మీరు సక్సెస్‌ఫుల్‌గా మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని కూడా మీరు జిరాక్స్ తీసుకుంటారు గదా! సో, ఆ జిరాక్స్ తీసుకున్న అప్లికేషన్ ఫార్మ్ మీద మీరు సిగ్నేచర్ చేసి, అలాగే మీరు మీ ఫోటో కూడా అయితే అక్కడ పేస్ట్ చేసి అప్లికేషన్ ఫార్మ్ మీద, తర్వాత ఆ ఫోటో పైన క్రాస్‌గా మీ సిగ్నేచర్ కూడా అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే జిరాక్స్‌లు తీసి వాటిల మీద కూడా అయితే సిగ్నేచర్ చేసి లాస్ట్‌లో సో, అవన్నీ కూడా అయితే మీరు ఈ అప్లికేషన్ ఫార్మ్‌కైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది. అంటే పిన్ చేయాల్సి ఉంటుంది. సో, ఏ డాక్యుమెంట్స్ పిన్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో, ఇక్కడ మీకు ప్రింటెడ్ హార్డ్ కాపీ అని చెప్పి ఇచ్చారు. సో, అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మీరిక్కడ సంబంధించిన అప్లికేషన్ ఇయన్నీ కూడా అయితే డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన డాక్యుమెంట్సే. అంటే ఒకవేళ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కాకపోతే, లేకపోతే రిజర్వ్డ్ కేటగిరీ కాకపోతే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అవేమి అవసరం లేదనమాట. సో, మీకు ఏవైతే డాక్యుమెంట్స్ మీకు ఎలిజిబిలిటీ అవుతారో ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే మీరు అప్లై అయితే అంటే మీరైతే చేయాల్సి ఉంటుంది. పిన్ చేయాల్సి ఉంటుంది. సో, మీకు సంబంధించిన ఏవైతే అప్లికేషన్ ఫీజ్ పే చేశారో వాళ్ళు కూడా అప్లికేషన్ ఫీజ్‌కి సంబంధించి ఎస్‌బీఐ కలెక్ట్ అది రిసిప్ట్ కూడా అయితే పేమెంట్ రిసిప్ట్ కూడా అయితే మీరు పిన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ పే చేయక్కర్లేని వాళ్ళు డైరెక్ట్‌గా అయితే చేయొచ్చనమాట. అంటే ఈ అప్లికేషన్ రిసిప్ట్ ఏమి అవసరమే లేదు. సో, కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఇవన్నీ అటాచ్ చేసి మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి ఎన్వలప్ కవర్ తీసుకొని ఇవన్నీ దాంట్లో పెట్టేసి, అలాగే మీకు ఆహ్, మీరు అప్లికేషన్ ఫార్మ్‌లో ఏదైతే ఫోటో అప్‌లోడ్ చేశారో అదే ఫోటో మీరు ఈ అప్లికేషన్ పోస్ట్‌లో కూడా అయితే పంపించాల్సి ఉంటుంది. రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, కలర్డ్ ఫోటో అన్నమాట. రెండు సేమ్ అయితే ఉండాలి. అది మాత్రం చూసుకోండి. అలాగే సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అప్రోప్రియేట్ ప్లేస్ ఇన్ ద హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ ఫార్మ్. సో, అప్లికేషన్ ఫార్మ్ అనేది సిగ్నేచర్ అనేది ఎక్కడైతే చేయాలో అక్కడైతే చేయాలన్నమాట. మీకు సంబంధించిన 10th సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ చూసుకొని డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి మీరైతే ఇందాక చెప్పిన విధంగా పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి మీరు ఎన్వలప్ కవర్ తీసుకొని ఇవన్నీ దాంట్లో పెట్టేసి మీరైతే స్పీడ్ పోస్ట్ కానీ, రిజిస్టర్డ్ పోస్ట్ కానీ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. అది ఏ అడ్రస్ కంటే మనకి ఇక్కడ ఇదే నోటిఫికేషన్‌లో ఇచ్చారన్నమాట. ఏ అడ్రస్‌కి పంపించాలి అని చెప్పి. సో, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అడ్రస్ కూడా అయితే ఇచ్చారు. ఇక్కడ ఇదిగోండి ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు అంటే టెక్నికల్ అసిస్టెంట్ కదా! సో, ఆ టెక్నికల్ అసిస్టెంట్ రాసి సో, పోస్ట్ కోడ్ అంటే ఆ టెక్నికల్ అసిస్టెంట్ ముందుల TA01 TA02 TA03 అని ఉంది కదా! సో, అది ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు పోస్ట్ కోడ్ అని రాసి ఆ పోస్ట్ కోడ్ కూడా అయితే ఇక్కడ రాయండి. సో, తర్వాత ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పి ఉంది కదా! ఇదైతే ఇది మీరు స్పీడ్ పోస్ట్ కానీ, రిజిస్టర్డ్ పోస్ట్ కానీ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఈ పోస్ట్ అనేది. సో, నార్మల్ పోస్ట్ కాదు. ఇది కూడా 19th మే లోపలైతే వాళ్ళకి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఆన్‌లైన్‌లో అప్లై చేయడం మాత్రం 10th మే దాకా అనమాట. సో, ఎవరు మిస్ చేసుకోవద్దు. సో, తొందరగా అప్లై చేయండి. పోస్ట్‌లో కూడా వెళ్ళాలి కాబట్టి. సో, ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ సెల్ E1 సెక్షన్ CSIR సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చెలుగంబ మాన్షన్ ఆపోజిట్ టు రైల్ మ్యూజియం మైసూర్ పిన్ కోడ్ కూడా ఇచ్చారు కర్ణాటక అని చెప్పి. ఈ అడ్రస్‌కి అయితే మీరు పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎవరు మిస్ అవ్వకుండా పోస్ట్ అయితే చేసేసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇలా చాలా ఈజీగా అయితే అప్లై చేయొచ్చనమాట. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్, వాట్సాప్ అండ్ టెలిగ్రామ్స్ గ్రూప్స్‌కి షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ చేయడం జరుగుతాయి. అండ్ మీరు ఇంకా కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. అండ్ మీరు ఇంకా కూడా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మందికి అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.